హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి గతంలో మనం చాలా ఇంటర్వ్యూస్ చూసాం, చాలా ప్రెస్ మీట్లు చూసాం. ఆయన మాట్లాడుతూ ఉంటే విత్ డేటా ఎదుట ఉన్నవాడు ఏ పార్టీకి సంబంధించిన వాడైనా నవరంధ్రాలు మూసుకొని నాలుక ఖర్చుకోక తప్పదు అనేది మాత్రం వాస్తవం. ఆయన గతంలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా, ఎవరెవరి దగ్గర నుంచి ఎన్ని డబ్బులు లాగేసినా పూర్తి డేటాతోటి ఫుల్ సైజు స్లీపర్తో మొహం పగలగొట్టినట్టుగా ఆయన మాటలు ఉంటాయి. అయితే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు నిన్న 2 కాడెద్దులు వాటర్లో మునిగి చనిపోవడం జరిగింది. అంటే ఎద్దల బండి కట్టేస్తాం, రెండింటిని కలిపితే కాడెద్దులు అంటారు, కాడి మోస్తాయి కాబట్టి. ఆ 2 ఎద్దులు చనిపోతే కుటుంబ సభ్యులు విలపిస్తూ ఉన్నారు. ప్రతి వ్యక్తి, అది చూసిన వ్యక్తి హృదయ విదారకంగా అయ్యో పాపం అంటూ బాధపడిన వాళ్ళంటూ ఎవరు లేరు. కానీ ఆ కాడెద్దుల్ని పెంచి పోషించే రైతు బ్రతుకులు ఆంధ్రప్రదేశ్లో ఏంటి? అసలు రైతులకి సంవత్సరానికి 20,000 ఇస్తానని చెప్పి రైతు నేస్తం ఇప్పటి వరకు ఇచ్చాడా చంద్రబాబు నాయుడు గారు అంటే ఎవరికి ఇవ్వలేదు. కానీ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గత 2 సంవత్సరాల్లో దగ్గర 540 మంది చనిపోతే ఒక్క రైతు గురించి కూడా పట్టించుకోలేని చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మిర్చి రైతులు గత సంవత్సరం మిర్చి దారుణమైన లాసుల్లో ఉంది సార్, దానికి మద్దతు ధర కల్పించినట్టు ఏడుస్తుంటే పట్టించుకోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళి రైతులతో మాట్లాడి వాళ్ళతో సంభాషించాడో అప్పుడు లెటర్ రాయటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. కానీ మద్దతు ధర వచ్చిందంటే రాలా. తర్వాత మామిడి రైతులు కూడా సేమ్, వాళ్ళు రోడ్ల మీద మామిడికాయలు పరబోస్తూ మాకు మద్దతు ధర రాలేదని ఏడుస్తుంటే వాళ్ళని కూడా పక్కన పడేసిన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని పట్టించుకోలేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే మామిడి రైతులు దిక్కేయడం. అలా అరటి రైతులకి, అలా ఎవరికి వాటినాడు ప్రతి ఒక్క రైతు దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ వాళ్ళకి మద్దతు ధరలు చంద్రబాబు నాయుడు ప్రకటించడం, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ లేఖ రాశాను వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ రావాలంటూ పక్కన పెట్టేట ఇదే చేసుకుంటూ వచ్చాడు. ఇప్పటి వరకు దగ్గర ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2 సంవత్సరాల్లో 546 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రైతుల కన్నా కూడా చనిపోయిన నోరు లేని కాడెద్దులకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే అవుననే అంటున్నారు. ఇప్పుడు క్లియర్గా చూసుకుంటే ఆ కాడెద్దులకంట చూడగానే చంద్రబాబు నాయుడు గారికి గుండె చెల్లించిపోయిందంట. ఇది నా మాటల్లో వినటం కన్నా జగన్మోహన్ రెడ్డి గారు అచ్చమైనటువంటి కౌంటర్ అటాక్ మాటల్లో ఒకసారి వినండి. 540 మంది రైతులు ఈ 2 ఏళ్లలో ఆత్మహత్యలు చేసుకుంటే ఒకరికి ₹1 ఇలా ఇవ్వకపోగా ఏమంటాడు? నిన్న కాడెద్దులు 2 నదిలో చనిపోతే ఈయనకు బాధ కలిగిందంట. 540 మంది రైతులు చనిపోతే ఆ రైతు కుటుంబాలను ఆదుకోవాలంటే, నీకు ఆదుకోవాలంటే మనసు రాలా, బాధ కలగాలి నీకు. 2 కాడెద్దులు మాత్రం చనిపోతే నదిలో పడి కలెక్టర్కి ఈయన ఫోన్ చేసినాడంట. అది ఈనాడులో రాయడం, ఇలా పేపర్లలో రాయించుకోవడం. చెలించిపోయిన చంద్రబాబు కలెక్టర్కు ఫోన్ చేసి వెంటనే ఆ కాడెద్దులకు కాంపన్సేషన్ ఏంటి అని చెప్పి కలెక్టర్ చెప్పాడంట. 540 మంది రైతులు 2 ఏళ్లలో ఈయన పుణ్యాన ఈయన చేసిన మోసానికి చనిపోతే ఒక్కరికి ఇంతవరకు ₹1 బిల్డప్ మాత్రం చూస్తే 2 కాడెద్దులు నదీ ప్రవాహంలో చనిపోతే చంద్రబాబు చెలించిపోయినాడంట, కళ్ళల్లో నుంచి నీళ్లు తిరిగినాయంట, కలెక్టర్కు ఫోన్ చేసినాడంట, వెంటనే కాంపన్సేషన్ ఇమ్మని చెప్పి ఆదేశాలు ఇచ్చినాడని ఈనాడు పెద్దగా రాస్తాడు, ఆంధ్రజ్యోతిడు బిల్డప్ ఇస్తాడు, TV5 ఇంకా. సో బిల్డప్ బాబాయ్ లాగా చంద్రబాబు నాయుడు గారిని అభివర్ణించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. ఇవన్నీ పక్కన పెడితే ఇంతగా నిజంగా ప్రేమ ఉన్న వ్యక్తి అయితే ఇప్పుడు పిల్లలకి స్కూల్ బ్యాగులు కానీ, పాఠ్య పుస్తకాలు కానీ, యూనిఫామ్లు కానీ, షూలు కానీ ఎందుకు ఇవ్వట్లేదు గవర్నమెంట్? మొత్తం కలిపినా ఒక 150-200 కోట్లు అవుతుందా? యోగా డేలో ఒక్క డేలో 300 నుంచి 1000 కోట్లు ఖర్చు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పసిపిల్లలు వీళ్ళు గుర్తుకు రాలేదా? అంటే మీకు కాడెద్దులే గుర్తొస్తాయా అంటూ మాట్లాడుతూ ఉన్నారు జనాలు. ఒక విధంగా చెప్పాలంటే 2 కాడెద్దులకి ఎంత కొంత అమౌంట్, కానీ సింపతి, పబ్లిసిటీ పీక్స్లో ఉంటుంది. పబ్లిసిటీ పీక్స్ ఎప్పుడు ఉంటుందంటే విషయం వీక్ అయినప్పుడే పబ్లిసిటీ పీక్స్లో ఉంటుందంట. చంద్రన్న లేత మనసు అంటూ వీళ్ళు మాట్లాడటం జరిగింది. పాపం కాడెద్దులు చనిపోయినందుకు చంద్రన్న లేత మనసు స్పందించింది, బాధపడింది, కన్నీరు కార్చింది,
పొర్లు దందాలు పెట్టింది. కానీ 540 మంది రైతులు చనిపోతే మాత్రం సారు ఉలకరు మెల్లకరు, ఆ విషయాన్ని ప్రస్తావించరు, వాళ్ళ దగ్గరికి వెళ్తే డబ్బులు అడుగుతారని ఆ చుట్టుపక్కల కూడా. ఇదేమి పద్ధతి? ఇదేం పద్ధతి? మనుషులకు లేని విలువ జంతువులకు ఎక్కడి నుంచి వచ్చింది? మనుషులు 540 మంది చనిపోతే ₹1 ఇవ్వను, నువ్వు కాడిద్దులకి ఎందుకు ఇచ్చావు అంటే ఇవ్వకూడదని కాదు, మనుషులకు కూడా ఇవ్వచ్చు కదా అని మా ఉద్దేశం. అంటే మనుషులకి జంతువుల కన్నా తక్కువ వాల్యూ ఉంది. మన చంద్రబాబు నాయుడు గారు మనసులోనే అయితే ఆ లేత మనసులో జంతువులపైన ప్రేమ, మనుషులపైన కర్కసత్వం నింపినందుకు చాలా బాధతో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.